హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ని మీరు చూస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టంగ్ టంగ్ అని గంట కొట్టుకుంటూ వస్తుంది అనమాట. పక్కన నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే. సో ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేశారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా మొదలెడదాం. వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది సాంగ్ తోటి. ఇంకా అందరు నిద్రలు వేసి డ్యాన్సులు చేసిర్రు అనమాట. తర్వాత అక్కడ గార్డెన్ ఏరియాలో ఇమాన్యుల్, తనుజ, రీతు, సంజన గారు అందరైతే కూర్చున్నారు. సో అక్కడ కాకరకాయలు ఎండబెట్టుకుంటూ ఇమాన్యుల్ కూర్చొని చెప్తా ఉంటాడు అనమాట ఆయన చిన్నప్పటి విశేషాలన్నీ. నేను కూరగాయలు కోసేదాన్ని, ఆకుకూరలు కోసేవాడిని, మా ఇంట్లో మా అమ్మ అని నాకే చెప్పేది. ఈ కిచెన్కి సంబంధించిన అన్ని పనులు చేసేదాన్ని. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చేసేవాళ్ళు, మగపిల్లలు ఉన్నారు కాబట్టి ఏ పనులు చేయకపోయేవాళ్ళు అని చెప్పేసి అందరు అనేవాళ్ళంట. అలాగే ఆడపిల్లలు చేసే పనులన్నీ ఇమానులు చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఏదైనా అమ్మాయి వెళ్తే కనుక చాలా సిగ్గుపడిపోయి ఇంకా ఆ పని ఆపేసి దాక్కునేవాడంట. సో దాని గురించి కొంచెం డిస్కషన్, కామెడీ అట్లా అయిపోయిందనమాట. తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్తే కనుక తనుజ, ఇక్కడ డెమోన్ పవన్ ఇద్దరు డిస్కషన్ చేస్తూ ఉంటారు. నువ్వు అందరూ నామినేషన్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆ పాయింట్స్ చెప్పి నామినేషన్ చేయాల్సింది. సో నువ్వు చెప్పిన పాయింట్స్కి నాకు చాలా కోపం వచ్చింది, నేను ఎంతలా అరిశాను అని చెప్పేసి తనుజ అయితే చెప్తా ఉంటుంది అనమాట. సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ అయితే గేమ్ అయితే పెడతాడనమాట. ఈ గేమ్ వచ్చేసి అగ్ని పరీక్ష. ఎంతమంది చూసుంటారో కామెంట్ చేయండి. అగ్ని పరీక్షలో ఆ బాక్స్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, కలర్ బాక్స్ గేమ్స్, అదే గేమ్ అయితే ఇక్కడ కూడా పెట్టిననమాట. బిగ్ బాస్ చెప్పే డైలాగ్స్ మామూలుగా ఉండవు. రణరంగం, రణభూమి, చదరంగం అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకుంటూ ఇక గేమ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే ఇది చదరంగం, రణరంగం అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు కదా. సో ఇందులో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి అట్లా పెట్టిరనమాట. కానీ తీరా చూస్తే కామనర్స్ ఎంతమంది ఉన్నారు? డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉన్నారు తప్పితే ఇంకా కామనర్స్ ఎక్కడ ఉన్నారు? అందరు సెలబ్రిటీసే ఉన్నారనమాట. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. కామనర్స్లో ఇంకొక శ్రీజ కానీ, ప్రియా కానీ ఇట్లా ఇంకా ఉండుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. కానీ కామనర్స్ని ఎర్రగా వాడిరేమో ఈ షోకి అనేది నేనైతే అనుకుంటున్నా. సో దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇక బిగ్ బాస్ అయితే గేమ్ పెట్టింది. అక్కడ కొన్ని కలర్ బాక్స్ ఉన్నాయి. ఆ బాక్స్లలో ఎవరికి నచ్చిన కలర్లో వాళ్ళు పోయి నిలబడతారనమాట. సో అయితే అందరికీ ఛాన్స్ వస్తుంది ఆ గేమ్ ఆడడానికి. సో ముందైతే ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎవరెవరు ఆడాలని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ముగ్గురు అయితే వెళ్దామంటే అనుకుంటారు అనమాట. తను చెప్తా ఉంటుంది బర్నీ గారు, బర్నీ గారు, పవన్ కళ్యాణ్, ఇమాన్, ఈ ముగ్గురు అయితే వెళ్దామని అనుకుంటారు. సో బర్నీ గారిని వెళ్ళకు అని చెప్పేసి తనుజ చెప్పిందంట. సో సుమన్ చెప్తా ఉంటాడనమాట, ఫస్ట్ మీరు వెళ్ళకండి ఈ గేమ్ ఆడనికి అని చెప్పేసి. సో ఆయన డ్రాప్ అవ్వగానే మన డెమో పవన్ అయితే వెళ్తానైతే నిర్ణయించుకుంటాడు. ఇప్పుడైనా సరే తర్వాత అయినా సరే నేను రెడీగా ఉన్న ఆడడానికి అని చెప్పేసి అంటాడనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత రీతుకి ఏమైందో తెలియదు కానీ నేను ఆడతా గేమ్, నేను ఆడతా అని చెప్పేసి ఇక అక్కడ సుమనన్నకి, బర్నీ గారికి ఇద్దరికి చెప్తుంది అనమాట, నేను ముందు ఆడాలనుకుంటున్నానని చెప్పేసి. తర్వాత అందరికి చెప్తా ఉంటుంది. సో రీతు నేను ఆడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరికి చెప్తా ఉంటే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు కదా, సరే ముగ్గురు గర్ల్స్ ముగ్గురు బాయ్స్ వెళ్ళండి అని చెప్పి సంజన గారు అంటూ ఉంటుంది అనమాట. సో ఈ షోలో ఇద్దరు గర్ల్స్ బాయ్స్ అట్లా తీసుకురాకండి, చాలా మంచిగా అనిపించడం లేదు, మీరు జెండర్ని అట్లా తీసుకొచ్చి మాట్లాడడం, సో ఈక్వల్ అందరు ఇక్కడ అని చెప్పేసి కళ్యాణ్ అయితే కొంచెం కోపం అయితే వస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత సో నేను రీతుకు సపోర్ట్ చేస్తున్నాను, రీతు వెళ్ళని అని చెప్పేసి తనుజతో సంజన గారు అంటారు, ముందు గేమ్ రీతు ఆడని అని చెప్పేసి. ఇంకా రీతు ఏం చేస్తుంది, అక్కడ ఎవరో ఒకరు గివప్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఎవరు ఇవ్వట్లేదు. ఇంకా తనుజ ఏం చేస్తుంది అనమాట, డెమోన్ పవన్ని నువ్వు ఇప్పుడు గివప్ ఇవ్వు, నెక్స్ట్ గేమ్ నువ్వు ఖచ్చితంగా వద్దు, నేను అందరిని రిక్వెస్ట్ చేసి నిన్నే పంపిస్తాను నెక్స్ట్ గేమ్కి, ఇప్పుడు రీతుని పంపిద్దాం అని చెప్పేసి అంటదనమాట. అక్కడ పవన్ కళ్యాణ్, ఇమానుయల్ ఇద్దరైతే ఖచ్చితంగా మేము ఫస్ట్ గేమే ఆడతామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యి కూర్చున్నారు. సో ఇక్కడ గివప్ ఇవ్వాల్సింది ఎవరు? డెమోన్ పవన్. ఇక గివప్ ఇస్తున్నవారా అని చెప్పేసి మన సోల్జర్ అయితే అంటాడనమాట. సో లేదు, నేను బిగ్ బాస్ చెప్పే టైంకి ఆలోచించుకొని చెప్తాను అని చెప్పేసి అంటాడనమాట. అక్కడ గివప్ ఇవ్వడం పవన్ కళ్యాణ్కి అస్సలు ఇష్టం లేదు. కానీ ఇంకా రీతు కోసం గివప్ ఇస్తున్నాడు అని చెప్పేసి చాలా కోపం వచ్చి ఉంటుంది మైండ్లో. ఇంకా రీతు అంటది, నువ్వు నా గురించి ఏం గివప్ ఇవ్వకు, నువ్వు ఆడాలనుకుంటే ఆడు, నెక్స్ట్ గేమ్లో ఆడాలనుకుంటే ఆడు, నేను ఆడదాం అనుకుంటున్నాను అంతే అన్నప్పుడు ఇంకా అక్కడ ఏముంది, ఖచ్చితంగా డెమోన్ పవన్ రీతు కోసం సాక్రిఫైస్ చేసిండు. అక్కడ రీతు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిగతా ఇద్దరైతే ఇవ్వనంటే ఇవ్వనని గట్టిగా కూర్చున్నారు. డెమోన్ పవన్ అట్లా కూర్చుంటాడా? కూర్చోడు అనమాట. ఎందుకంటే రీతు కోసం ఖచ్చితంగా సాక్రిఫైస్ చేసేసిండు. నెక్స్ట్ గేమ్ ఆడినా ఏం ఫరక్ పడదు. అసలు ఈ గేమ్ లాస్ట్లో ఆడిన వాళ్ళకి లక్ అనమాట నా ఉద్దేశం ప్రకారం నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే
అగ్ని పరీక్షలో ఇదే గేమ్ బాక్స్లో గేమ్ ఆడినప్పుడు దివ్య నిఖిత చాలా మంచిగా ఆడింది అనమాట అన్ని గేమ్స్. సో లాస్ట్లో వచ్చేసరికి మర్యాద మనిషి అయితే ఉన్నాడనమాట. అప్పుడు అన్ని బాక్సెస్ని ఆయనే గెలుచుకున్నాడు. సో ఈ గేమ్ ఏదైతే ఉందో సో లాస్ట్లో ఆడితేనే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి హౌస్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనేది తెలియదు అనమాట. ఇంకా ఫస్ట్ గేమ్ వచ్చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట రీతు. అరే ఇంతలా నేను కొట్లాడి గేమ్ ఆడింది ఈ మ్యాథమెటిక్స్ గేమ్ గురించి అని అయితే ఒక్కసారిగా ఫ్యూజ్లో ఎగిరిపోయి ఉంటే అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ అస్సలు రాదు రీతుకి. నిజంగా ఇక్కడ గేమ్ చేంజర్ అని చెప్పాలి. అంత బాగా గేమ్ చేంజ్ అయితే అయ్యిందనమాట. అయితే బిగ్ బాస్ ఏం చేసిండు, ముగ్గురిని ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అన్నప్పుడు సో పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, ఇమానుయల్, రీతు, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ముగ్గురు పేర్లు చెప్తాడు అనమాట. అయితే గార్డెన్ ఏరియాలో కొన్ని మ్యాథమెటిక్స్ సంబంధించిన బాక్సెస్ అయితే పడి ఉంటాయి చెల్లా చెదురుగా. సో వాటిలో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ నాకు కెమెరాకి చూపించండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు అనమాట. సో మ్యాథమెటిక్స్ కదండి, నేను కూడా అన్ని గుర్తుంచుకోలేదనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏం చేస్తారు, రీతు అండ్ సోల్జర్ ఇద్దరైతే పసిగడతారు అనమాట. అదేంటి ప్లస్లు ఉన్నాయన్నమాట, 18+ సంథింగ్ ఏదో ఉంటుంది. సో అదే ఆ ముక్క చినిగిపోతుంది. ఫస్ట్ ఎక్కువ ముక్కలు ఎవరికి ఉన్నాయి, సోల్జర్ దగ్గర ఉన్నాయి. సో సోల్జర్ విన్ ఫస్ట్ టాస్క్, అదే ఫస్ట్ గేమ్లో. సెకండ్ మళ్ళీ క్వశ్చన్ అడిగినప్పుడు మళ్ళీ ఇంకా రీతుకి అసలు లెక్కలు పెట్టనీకి వస్తలేదనమాట. మైనస్లు అడుగుతున్నాడు బిగ్ బాస్, తీసివేతలు, గుణకారాలు, ఇంటూలు, భాగాహారాలు, అదే డివైడెడ్ బై అవన్నీ అడుగుతున్నాడు అనమాట, ప్లస్లు మైనస్లు. సో రీతు చెప్పలేకపోతుంది, అది గేమ్ అర్థం చేసుకోలేకపోతుంది. అంటే తను సైన్స్ సంబంధించిన అమ్మాయి అంట, మ్యాథ్స్ అస్సలు రాదంట. సో ఈరోజు రీతుకి ఎదురైన సమస్య ఎంతమందికి చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుకొచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా మట్టుకి విన్నది ఏంటి అంటే, మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం, నేను అందుకే సిఈసి తీసుకున్నా. మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం, నేను అందుకే బైపీసీ తీసుకున్నా. మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం, నేను అందుకే హెచ్ఎస్సీ తీసుకున్నా అని చెప్పేసి చాలామంది నేను చదువుకున్నప్పుడు ఇట్లా సబ్జెక్ట్ అయితే చేంజ్ చేసుకున్నారనమాట. సో 10th మ్యాథ్స్ నిజంగా చాలా బాగుంటుంది. చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్గా మంచి మ్యాథ్స్ టీచర్ అయి ఉంటే కనుక అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కానీ చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్గా లేరనుకోండి, అది అస్సలు రాదు. ఎందుకంటే మాకు ఫస్ట్లో ఉన్న టీచర్ అయితే అస్సలు బాగా చెప్పేది కాదనమాట. ఏదో బోర్డు మీద ఎక్కించినామా మేము రాసుకున్నామా తను వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉండేది. సెకండ్ ఒక టీచర్ వచ్చినప్పుడు సో చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్లో మాత్రికలు అనేది 10th క్లాస్లో ఉన్నప్పుడైతే అవి అయితే నాకు 10th మ్యాథ్సే చాలా బాగా అనిపించేది. మా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఒకటే టీచర్ ఉండేది. టెంపరవరీ స్కూల్ టీచర్ అని చెప్పేసి ఉంటారు కదండి, ఇంటర్ చదివి డిగ్రీ చదివి ఉన్నవాళ్ళు. సో అప్పుడు అట్లా ఒక టీచర్ అయితే తీసుకున్నారనమాట. 5th క్లాస్ నుంచి మాకు 10th క్లాస్ వరకు ఆ టీచరే ఉండేది. సో ఆ టీచర్కి చెప్పడం రాదని నేను అన్నాను, కానీ ఏమో ఆ టీచర్ చెప్తే అసలు అర్థమయ్యేదే కాదు. సో అందరికీ కూడా మా మా బ్యాచ్కి అసలు మ్యాథ్స్లోనే చాలా మట్టికి తక్కువ మార్క్స్ వచ్చినాయి, కొంతమందికి మంచి మార్క్స్ వచ్చినాయి అనమాట. క్లెవర్ స్టూడెంట్స్కి కదా వస్తుంటాయిలేండి. ఇది మ్యాథ్స్ పక్కన పెడితే కనుక ఇంకా రీతు అయితే గేమ్ పరంగా మాత్రం ఓడిపోయిందనమాట. సో ఇంకా బిగ్ బాస్ చాలా కామెడీ చేసిండు. రీతు లెక్కలు చెప్పు, 18+ ఇంకేదో నెంబర్ చెప్పిండు, దాన్ని ఎంతో చెప్పు అన్నప్పుడు 32 ఆన్సర్ 34 ఆన్సర్ అయితే చెప్తుంది. తర్వాత 2 టేబుల్ చెప్పు అన్నప్పుడు 2 టేబుల్ అయితే చెప్తుంది అనమాట, చాలా అతి కష్టంగా. సో మీకు ఎంతమందికి ఏ టేబుల్స్ వరకు వచ్చాయనేది కమెంట్ చేయండి. సో ఈ గేమ్లో అయితే ఇంకా ఇమానుయల్ అయితే దూసుకుపోయింది అనమాట. ఇమానుయల్ ఫస్ట్ విన్ అయ్యిండు, సెకండ్ విన్ అయితే సోల్జర్ అనమాట. సో ఈ గేమ్ ఇది అయిపోయింది. తర్వాత ఇమానుయల్కి అయితే పవర్ అయితే వచ్చేసింది. ఇమానుయల్ ఫస్ట్ విన్ అయింది కాబట్టి ఏదైతే కలర్ బాక్స్ ఇమానుయల్ ఉందో ఆ కలర్ బాక్స్ ఎక్కడ వాళ్ళతో అయితే గేమ్ ఆడాలనుకుంటున్నాడో వాళ్ళకైతే ఆ బాక్స్ని అయితే పరుస్తాడు అనమాట. అయితే ఇక్కడ ఇమానుయల్ దొంగ గేమ్ అయితే ఆడిండు. ఫస్ట్ గేమ్ వచ్చేసి కామెడీ గేమ్, సెకండ్ గేమ్ వచ్చేసి దొంగ గేమ్ ఎట్లా ఆడిందంటే, సంచాలక ఇక్కడ ఫస్ట్ గేమ్లో సంచాలక్ వచ్చేసి ఎవరున్నారు, సంచాలక్ వచ్చేసి ఫస్ట్ గేమ్లో కళ్యాణే ఉన్నాడు. కళ్యాణ్ కాదు, డేమోన్ పవర్ ఉన్నాడు. సో సెకండ్ గేమ్ సంచాలకు వచ్చేసి రీతు ఉంది. సో రీతు సంచాలకు సంజన గారిని అయితే ఎంచుకుంటాడు అనమాట. ఇప్పుడు సంజన గారు అమ్మ అనే ఒక బాండింగ్ ఉన్నప్పుడు లాస్ట్లో ఎవరైతే ఆడతారో వాళ్ళే విన్నింగ్ కదా. ముందుగానే సంజన గారిని తీసుకొని ముందుగానే సంజన గారి గేమ్లో నుంచి తీసేయడం అనేది ఇమానుయల్ మైండ్ సెట్ ఏమో మరి. సో ఇమానుయల్ ఏం చేసిన, సంజన గారు అప్పటికీ అంటూ ఉంటారు, నేను ఇప్పుడు ఆడనురా బాబు, నెక్స్ట్ టైం ఆడతాను, ఎవరినైనా తీసుకో అన్నప్పటికీ కూడా అక్కడ రీతుని తీసుకోనికి అవకాశం ఉంది. కానీ రీతుని కాకుండా
సంజన గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. సంజన గారు ఇంకా తను నిజంగా చాలా 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 గ్రేట్. నేనైతే ఎందుకు గ్రేట్ అంటే తను నిజంగా 5 months బేబీని వదిలేసి ఈ హౌస్కి వచ్చింది. సో 5 months అంటే నిజంగా బాలింతతనం అండి. అమ్మో, నాకైతే భయం అనిపిస్తుంది ఆమెను కొన్ని సార్లు ఎలా తట్టుకుంటుంది. అయినా తను అంత ఫిజికల్ టాస్క్లు ఏం ఆడడం లేదు, కానీ ఎక్కువ రెస్ట్ ఉండాలి. సో రెస్ట్ లేకుండా అసలు తను ఈ బిగ్ బాస్ జర్నీ చేసిందంటే నాకు నిజంగా గ్రేట్ అనే అనిపిస్తుంది. చాలా ప్రోటీన్ ఫుడ్ తినాలి, చాలా కేర్గా ఉండాలి, ఇలా చోలకి బట్ట కట్టుకొని చాలా చాలా కేర్గా ఉండాలి. సో తను కేర్లెస్గా ఉందని నేను చెప్పను, కానీ ఏమో మరి ఎవరి హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఇక్కడైతే సంజన గారిని అయితే సెలెక్ట్ చేస్తున్నాడు మన ఇమానల్. సో ఆ గేమ్ ఏంటంటే తాడుతోటి అవతల బాక్స్ ఇమానల్ది, యువతల బాక్స్ సంజన గారిది. సో అవతల బాక్స్కి ఇమానల్ చేతికి తాడు కట్టుకొని, తాడు మాత్రం వదలదంట, తాడు చేతులను పట్టుకొని బాల్స్ అన్ని అవతల బాక్స్లో వేస్తూ ఉండాలి. సో అట్లా ఎవరైతే ఎక్కువగా బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నింగ్ అనమాట. సో ఇక్కడ తాడు వదిలేస్తే ఓడిపోయినట్టు కదా, అది తాడు వదిలేసిన వాళ్ళు ఇంకా గేమ్లో నుంచి డిస్క్వాలిఫై అయినట్టు. అక్కడ ఏంటంటే స్టార్టింగ్ నుంచి సంజన గారు చాలా బాగా ఆడిరు, అండ్ ఇమానుయల్ కూడా చాలా బాగా ఆడింది, ఇద్దరు సూపర్. కానీ ఇమానుయల్తో ఆడింది సంజన గారు కాబట్టి సంజన గారు సూపర్గా ఆడిరని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇమానుయల్ చాలా బాగా గేమ్ ఆడతాడు, అటువంటి వ్యక్తితో సంజన గారు ఆడిరంటే గ్రేటే కదండి. సో ఇంకా అక్కడ ఏమవుతుందంటే సంచాలకగా ఉన్న వాళ్ళు నిజంగా కేర్గా అందరు ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది చూడాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం సంచాలక్ మీదనే ఉంటుంది అనమాట. కానీ సంచాలక్ ఇక్కడ ఏం చేసిరు, సంజన గారినే చూసిరు అందరు కలిసి. ఇమానుయల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇమానుయల్ అక్కడ బాల్ ఇక్కడ ఉన్న బాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్తాడు అనమాట ఆ తాడు పట్టుకొని. సో అలా వెళ్ళినప్పుడు ఇమానుయల్ ఇక్కడ నడుముకి తాడు వేసుకొని రెండు చేతుల నుంచి తాడైతే వదిలేసి బాల్స్ అన్ని తీసుకొని వస్తాడు అనమాట. ఇక్కడ సంజన గారు కూడా ఇలా తాడుని ఇలా చేతులకి మార్చుకుంటూ ఒక్కసారి కింద పడిపోతుంది. సో అక్కడ తాడు వదిలేసినందుకు ఇంకా గేమ్లో నుంచి వెళ్ళిపోయారు. మరి అలా అంటే ఇమానుయల్ ముందు వెళ్ళిపోయింది, ఇక్కడ సంజన గారే విన్ అయ్యారు కదా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంది కామెంట్ చేయండి. అక్కడ ఇమానుయల్ కూడా చెప్పాడనమాట. ఎందుకు చెప్తారు, అది గేమ్ స్ట్రాటజీ చూడాలి. సంచాలకు చూసుంటే కనుక ఇమానుయల్ డిస్క్వాలిఫై అయ్యేవాడు. సో సంచాలకు చూడలేదు కాబట్టి ఇమానుయల్ విన్ అయ్యాడు, సంజన గారు ఓడిపోయారు. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి బర్నీ గారు అండ్ తనుజ, డెమోన్ పవన్, ఈ ముగ్గురు అయితే ఆడతారు అనమాట. గేమ్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ ఒక తొట్టి పెడతారు, తొట్టులలో కొంచెం మట్టేసి బిగ్ బాస్ కొన్ని ఫ్లవర్స్ పడేస్తూ ఉంటాడు. అక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఆ ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఆ తొట్టిలో పెట్టాలి. ఎవరు ఫ్లవర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి లాస్ట్ వరకు ఉంటాయి అనేది గేమ్. సో ఇక్కడ డెమోన్ పవన్ గేమ్ అర్థం కాలేదా మరి ఏంటో అర్థం కాలేదు, కానీ చాలా ఫిజికల్గా అయ్యాడు, చాలా గందరగోళంగా గేమ్ ఆడినైతే అనిపించింది. తనుజ వర్సెస్ డెమోన్ పవన్ నిజంగా అసలు గేమ్ ఏంటి, ఫ్లవర్స్ అని ఎక్కువగా చేతిలోకి తీసుకొని అక్కడ ఆ తొట్టిలో పెట్టి దాన్ని కాపాడుకోవాలి. సో ఇక్కడ డెమోన్ పవన్ ఏం చేసిండు, ఆ తొట్టి ఎంతవరకు ఉందో అంతవరకు ఒక్కొక్క ఫ్లవర్ నాటుకుంటూ పోయిందనమాట. సో అట్లా ఆడకుండా ఇక్కడ తనుజ అండ్ బర్నీ గారు ఎలా అయితే ఆడుతున్నారో అలాగే ఆడుంటే బాగుండేదేమో, ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా డెమోన్కి ఉండేవేమో అనిపించింది. సో ఇక్కడ బాహుబలిలాగా తన బలాన్ని చూపించిండు డెమోన్ పవన్ అనిపించింది. సో గట్టిగా వాళ్ళని చాలా ఫిజికల్గా అయ్యి చాలా గట్టిగా ఆపేసిండు. కింద వాడి మీద వాడి దెబ్బలు తగిలించుకొని, వామ్మో ఏమైనా తగులితే ఏంటి పరిస్థితి. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడనేమో డోర్స్ ఉన్నాయి. ఇక గట్టిగా అయితే దెబ్బలు తగిలినేమో అనిపించింది. అప్పటికే కుంటుకుంటూ పోయిందనమాట. తనుజ కాల్ని గట్టిగా బట్టి లాగిందనమాట. తన ఫ్లవర్స్ని ఏమైతే ఉన్నాయో ఆ బాక్స్లో పేర్చకుండా ఉండడానికి. సో తక్కువ ఫ్లవర్స్ అయితే మన డెమోన్ పవన్ దగ్గరనే ఉన్నాయి. ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేసి సారీ తనుజ దగ్గర ఉన్నాయి. ఇంకో సెకండ్ విన్నింగ్ వచ్చేసి బర్నీ గారు. అయితే ఇక్కడ డెమోన్ పవన్ నూకుతా ఉన్నాడు, అంటే అడ్డుగా వస్తున్నాడు. ఏంట్రా ఇట్లా ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి తనుజ కూడా తన బలాన్ని కూడా చూపించింది. నూకుతూనే ఉంది, అంటే ఏమంటారు, దొబ్బేస్తూ ఉందన్నమాట. సో నేను దొబ్బుతాను, ఇక్కడ ఉండే డోర్ దగ్గరికి వెళ్ళిపోతావు, నేను దొబ్బట్లేదు అని చెప్పేసి ఇక డెమోన్ పవన్ ఇంకా తనుజకైతే ఇద్దరికి గట్టిగానే అక్కడ ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. ఒకళ్ళు తోసుకుంటూ ఉంటారు, లొల్లు పెట్టుకుంటూ ఉంటారు. బర్నీ గారు మాత్రం నోట్ల నుంచి ఒక మాట మాట్లాడి చాలా సైలెంట్గా కూల్గా గమ్మున ఆడిన అనిపించింది నాకు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ ముగ్గురులో మాత్రం తనుజ అయితే విన్ అయిపోతుంది. ఇంకా తనుజ విన్ అయిపోయింది కాబట్టి ఇది లొల్లి, కొంచెం ఫాల్ గేమ్, అలాగే కామెడీ. సో ఈ మూడిట్లో ఏ గేమ్ మీకు మంచిగా అనిపించింది, ఎవరి గేమ్ మంచిగా సూపర్గా ఆడిరు, జెన్యున్గా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే ఈ 3 గేమ్స్లో
ఫస్ట్ గేమ్ అయితే ఇమానుయల్ చాలా బాగా ఆడిండు. సెకండ్ గేమ్‌లో ఫాల్ గేమ్ ఆడిండు. థర్డ్ గేమ్ వచ్చేసరికి డెమోన్ పవన్, తనుజ ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు. అండ్ గేమ్ పరంగా చూస్తే గనక కొంచెం అర్థం కాలేదేమో డెమోన్ పవన్‌కి నాకనిపించింది. ఎందుకంటే తోసుకోవడం మీదనే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టారు. తోసుకోకుండా సపరేట్‌గా ఆ ఫ్లవర్స్ అన్ని ఏరుకొచ్చి ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కదా విన్నింగ్. సో, ఆ ఫ్లవర్స్ అన్ని ఏరుకొచ్చి మంచిగా కాపాడుకుంటే బాగుండేదేమో అనిపించింది. సరే టికెట్ ఫైనల్ ఎవరు కొడతారనుకుంటున్నారు? సో, ఈ గేమ్ ఏంటంటే లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళే విన్నింగ్ అనమాట. సో, వాళ్ళే టికెట్ టు ఫైనల్ కొట్టబోడతారేమో అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్ వస్తే గనక డెమోన్ పవనే ఖచ్చితంగా విన్ అవుతాడు. మైండ్ గేమ్ వస్తే గనక కూడా డెమోన్ పవనే విన్ అవ్వాలి. కొంచెం మైండ్ గేమ్ మంచిగానే ఆడతాడు. కానీ ఇక్కడ ఎందుకో కొంచెం అర్థం కాలేదో మరి ఏంటో తెలీదు కానీ సో, ఓడిపోయిండు. సో, ఓడిపోయిందంటే రేస్‌లో నుంచి తప్పిపోలేదు. ఇంకా ఉన్నాడు రేస్‌లో. సో, ఇంకా నెక్స్ట్ తనుజ గెలిచింది కాబట్టి ఇంకా తనుజ ఎవరితో ఆడాలనుకుంటుంది. ఇక్కడ ఈ పక్కనేమో రీతు ఉంటది. ఈ పక్కనేమో సుమనన్న ఉంటాడు. సుమనన్న మాత్రం నిజంగా ఏదైనా టాస్క్ వచ్చిందనుకో అస్సలు లొల్లి పెట్టాడు. అసలు కనబడడనమాట. సైలెంట్‌గా ఇలా ఉంటాడు. ఇక తనుజ మాత్రం సుమనన్ననైతే ఎంచుకుంటది నెక్స్ట్ గేమ్ ఆడనీకి. మరి నెక్స్ట్ గేమ్‌లో సుమనన్న గెలుస్తాడా? తనుజ ఓడిపోతదా? ఇంతకీ ఈరోజు జరిగిన టాస్క్ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. బై బై. టాటా.